రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా మళ్ళీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు ఎంత దిగజారిందో అర్థమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు హరీష్ రావు అని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడడంలో కానీ ఆయన చూపుతున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. అందుకే రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తేల్చి చెప్పారు. గత 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. తమకు చట్టంపైన, న్యాయస్థానాలపైన పూర్తి గౌరవం ఉందని, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ విచారణల పేరుతో నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది వాళ్ళ భ్రమ మాత్రమేనన్నారు కేటీఆర్. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన కాంగ్రెస్ రేవంత్ను వెంటాడుతూనే ఉంటామంటూ చెప్పారు. రేవంత్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని కేటీఆర్ హెచ్చరించారు.